నిజానికి ప్రపంచమంతా కూడా గిల్లెన్ బారీ సిండ్రోమ్ అనేది 1919 నుంచి ఉంది. ఇదేదో కొత్తది కాదు. గిల్లెన్ బారీ అనేది ఇద్దరు శాస్త్రవేత్తల పేరు. అమెరికా తీసుకోండి, సింగపూర్ తీసుకోండి, జపాన్ చాలా సంపన్న దేశాలు కదా. మరి అక్కడ వచ్చాడు. అసలు ఎక్కువ కేసులు వ్యాప్తి ఆ ప్రాంతాల్లో 95% ఎలా మొదలవుతుందండి? కాల్లో మొదలవుతుంది. ఒక కాళ్ళు, తర్వాత రెండో కాళ్ళు, తర్వాత చేతుల్లో. వెల్కమ్ టు 3TV. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా పూణే, అట్లాగే బెంగాల్, అస్సాం, ఈవెన్ హైదరాబాద్లో కూడా జీబీ సిండ్రమ్, గిలియన్ బ్యారే సిండ్రమ్ అంటే ఇదొక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్. యాక్చువల్గా ఇది మొదట కాళ్ళల్లో స్టార్ట్ అయ్యి మొత్తం పైకి ఎగబాకే పక్షవాతం అని కూడా అంటుంటారు. దీన్ని ఒక రకంగా పరోక్ష పక్షవాతము లేదా ఎగబాకే పక్షవాతం లాగా చెప్తుంటారు. కొన్నిసార్లు ఈవెన్ చేతుల్లో కూడా రావచ్చు ఇట్లాంటి ప్రాబ్లము. ఏదో స్మాల్ ఇన్ఫెక్షన్ వల్ల స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లగా పక్షవాతం లాంటి కండిషన్స్ వస్తున్నాయంటే దీన్ని వెంటనే సస్పీషియస్ అనుమానంగా భావించి జీబీ సిండ్రోమ్ అనే ఒక జబ్బు అనుమానంగా భావించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈరోజు మనతో పాటు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ సార్ ఉన్నారు. సార్ని అడిగి ఒకసారి ఈ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సరే, అసలు ఈ గిలియన్ బ్యారే సిండ్రోమ్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి? నిజానికి ప్రపంచమంతా కూడా గిల్లెన్ బారీ సిండ్రోమ్ అనేది 1919 నుంచి ఉంది. ఇదేదో కొత్తది కాదు. అది గిల్లెన్ బారీ అనేది ఇద్దరు శాస్త్రవేత్తల పేరు. ఇద్దరు ఫ్రెంచ్ సైంటిస్టులు. కొన్ని వ్యాధి లక్షణాలను బట్టి దానికి వాళ్ళు వ్యాధిని నిర్ధారణ చేశారు. వాళ్ళ నామకరణం జరిగింది. ఓకే. ఈ గిల్లెన్ బారీ సిండ్రోమ్లో జరిగేది ఏమిటి? ఏదైతే వెన్నుపూస నుంచి నరాలు బయటకు వస్తాయో, కాళ్ళకి చేతులు పోయే నరాలు పైన ఉండేటువంటి ఒక రక్షణ పొర మైలిన్ అంటుంది. అది భగవంతుడు అమర్చింది. ఓకే. ఆ మైలిన్ దెబ్బతిని అంటే కొన్ని కారణాల వల్ల, మన కారణాలు చెప్పుకున్నాం, అది నెమ్మదిగా దాని వలన నరాల మీద పనితనం కుంటుపడిపోతుంది. దానివల్ల కండరాల పని తగ్గిపోతుంది. ఓకే. దీనిని క్లుప్తంగా చెప్పుకుంటే గిల్లెన్ బారీ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇప్పుడు ఏదో బాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, తగ్గిపోయింది. కానీ దాని తర్వాత దాన్ని తగ్గిపోయే టైంలో శరీరం ఏం చేస్తుందంటే కొన్ని యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. అంటే ఒక వాటిని ఎదుర్కోవడానికి ఒక మెకానిజం బాగుంది. ఇలా బాక్టీరియా మీద పనిచేసింది, వైరల్ మీద పనిచేసింది, అయిపోయింది. కొంతమందిలో అది వాళ్ళ ఇమ్యూనో వ్యవస్థ మీద పనిచేస్తుంది. అంటే నెగిటివ్గా పనిచేస్తుంది. క్రాస్ వర్కింగ్. ఇమ్యూనో వ్యవస్థ అన్నది ఏంటంటే అది ఒక రోగ నిరోధక వ్యవస్థ. ఏదైనా ఇబ్బంది నుంచి బారి పడకుండా ఒక రక్షణ వ్యవస్థనే భగవంతుడు అమర్చాడు. దాని మీద ఇవి పనిచేయటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. దీనికి మనం చెప్పుకుంటే ఇంతకుముందు ఉంటాం, మన రొమాటిక్ ఆర్థరైటిస్ అని, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని, ఆర్థరైటిస్ నోడోజా అని, అలాగే ఇలాంటివి ఉన్నాయి. అలాంటి వ్యాధి అని ఇప్పుడు కూడా అందరూ చెప్పడం కారణం. ఇప్పుడు ఏమిటి దేని వలన వచ్చిందని చూపుకున్నట్టయితే, లక్షణాలు కనుక్కున్నట్టయితే ముందుగా ఏమిటి, 95% కాళ్ళలోకి మొదలవుతుంది. ఓకే. నెమ్మదిగా కాళ్ళ నుంచి పైకి వెళ్ళడం, చచ్చిపడిపోతే దానిలో పనితనం తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ముందు లక్షణాలు ఏంటంటే ఎక్కువ దూరం నడవలేకపోతారు. ఓకే. మేము ఏదైనా గొంతుకు మింగడంలో తేడా రావడం, ఒక్కోసారి గాలి తీసుకోవడం ఇబ్బంది రావడం. ఓకే. ఇప్పుడు మడమలు లేకపోతే మణికట్టు ప్రాంతంలో ఏదో పొడిచినట్టు, సూదులతో పొడిచినట్టు ఉండడం. కొంతమందిలో ఈ బీపీ అన్నది చాలా ఫ్లక్చుయేషన్స్, ఆటుపోటు ఉండడం, గుండె స్పందనలో కూడా తేడా రావడం, హార్ట్ ఇరెగ్యులారిటీ. దానివల్ల కొంతమందికి పేస్ మేకర్ కూడా పెట్టాల్సిన అవసరం పడుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. అంటే ఇది జ్వరము కూడా స్టార్ట్ చేయాల్సింది కాదు. అందరికంటే ముఖ్యమని తెలియాల్సింది ఇదేదో అంటువ్యాధి కాదు. ఇంతవరకు ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి రావడానికి ఆస్కారం కూడా లేదని ప్రపంచం అంతా కూడా చెప్తూ ఉంది. ఇప్పుడు పూణేలో 25 రోజుల క్రితం కొన్ని కేసులు బయటపడ్డాయి. ఒక వారంలోనే దాని సంఖ్య పరంగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు 158 దగ్గర ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అది ఒక పూణేలోనే కాదండి. ముందు అనుకున్నారు పూణే పరిసర ప్రాంతాలు, పూణేలో ఏవైతే కార్పొరేషన్లో ఈ మధ్య కాలంలో 3 చిన్న గ్రామాలు ఏవైతే దయారి, గిర్కట్వాడి, ఖాడక్వాస్ లాంటి గ్రామాలు, వాటికి కలుషితమైన వాటర్ అందడం వల్ల వచ్చింది అని వాళ్ళు చెప్పారు. అలాంటప్పుడు దానికి దగ్గర ఒక 150 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి పింప్రి అనే ఒక కార్పొరేషన్ ఉంది. మరి అక్కడ ఎందుకు వచ్చింది? ఈ వాటర్ కాదు కదా. అలాగే మహారాష్ట్రలోనే 3-4 జిల్లాల్లో వచ్చింది. పోనీ అక్కడితో ఆగలేదు. ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే 4 రోజుల క్రితం ఒకటి వచ్చింది. బెంగాల్లో దగ్గర 15-16 కేసులు వచ్చాయి. అస్సాంలో కొన్ని కేసులు, ఎన్ని కేసులు కాకపోయినా అక్కడ ఒక మరణం జరిగింది. బెంగాల్లో అయితే 3-4 జరిపారు. ఇంకా తేడా ఏమిటంటే బెంగాల్లో వచ్చిన కేసుల్లో చిన్నపిల్లల్లో వచ్చింది.
సార్ ఎందుకంటే ఈ జబ్బు లక్షణం ఏంటంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ వయసు వాళ్ళైనా కానీ స్త్రీ పురుష భేదం కూడా లేదు. ఇవి దీని తాలూకా ముఖ్యమైన లక్షణాలు. ఇబ్బంది అలా ఏమిటంటే ఇప్పటి వరకు సైన్స్ మిగతా జబ్బుల విషయంలో చాలా ప్రగతి చెందినా కూడా ఎందుకో కారణం తెలియదు కానీ ఈ జీబీఎస్ గురించి ఎక్కువ స్టడీ జరగల. ఓకే, ఎందుకంటే 1,00,000 పాపులేషన్ ఒక్కరికండి, అది కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోనే వచ్చేవి. ఓకే, గమనించడం గుర్తించడం కూడా అంతే. ఇప్పుడు మనం ఇక్కడే హైదరాబాద్ నగరంలో వచ్చిన కేసు అనుకోండి, అప్పటికే ఎక్కడో సిద్దిపేటలో ఒక గ్రామంలో స్త్రీకి 25 సంవత్సరాల స్త్రీకి ఏదో బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, వైద్యం చేస్తూ ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే పరిస్థితి విషమించి గాలి తీసుకోవడం ఇబ్బంది అయితే వెంటిలేటర్ తాలూకు సౌకర్యం అవసరం పడుతుందని అంటేనే ఇక్కడ హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యారు. సిద్దిపేటలో దానికి ఎందుకు కారణాలు వచ్చారని వెతికారా? ఇక్కడ ప్రాబ్లం వల్ల గమనించాల్సింది ఒక కేసు కోసం ఇంతమంది చేయగలరా? ఇది ఎప్పుడో కొత్త విషయం కాదు కదా. పూణే విషయానికి వస్తే అది చేయాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఒక విధంగా చెప్పుకుంటే పూణేలో వచ్చినటువంటి అవుట్ బ్రేక్, ఆంగ్లంలో అవుట్ బ్రేక్ అంటే తెలుగులో అకస్మాత్తుగా వ్యాప్తి చెందిన వ్యాధి అని. ఇదేదో మొదటిది కాదు. ఓకే, మామూలు తీసుకుంటే సంపన్న దేశాలు అమెరికా తీసుకోండి, సింగపూర్ తీసుకోండి, జపాన్ చాలా సంపన్న దేశాలు కదా. మరి అక్కడ వచ్చాడు అసలు ఎక్కువ కేసులు వ్యాప్తి ఆ ప్రాంతాల్లో. తక్కువ కేసులు నమోదైనటువంటి కేసులు తీసుకుంటే చైనా, తైవాన్, బ్రూనై ఇలాంటి కొన్ని కేసులు. ఓకే, సౌత్ అమెరికా దేశం ఒకటి ఉంది పెరు అని. 2019లో ఒకేసారి 1300 కేసులు దగ్గర వచ్చాయి, 1213 కేసులు. ఓకే, సో మెడికల్ లిటరేచర్ ప్రకారం ఏమిటంటే ఎక్కడన్నా కానీ ఇలాంటి కేసులు బాక్టీరియా కానీ వైరల్ కేసులు కానీ 30 నుంచి 50 వరకు వస్తే దాన్ని అవుట్ బ్రేక్ అని నామకరణం చేస్తారు. ఓకే, ఇప్పుడు మరి పూణేలో కూడా ఆ కోవలోకి వస్తుంది. అయితే పూణేలో వచ్చిందే ప్రపంచంలో మొదటిసారి కాదండి. ఓకే, సరే అప్పటికి దానికి నివారణ చేశారు. మళ్ళీ 2023లో మళ్ళీ అలాగే అవుట్ బ్రేక్ లాగే వచ్చింది. ఈసారి కేసులు సంఖ్యాపరంగా పెరువులో కూడా తక్కువ వచ్చాయి. అలాగే ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉన్నాయి. దీని కారణాలు చూసుకుంటే ఒక బ్యాక్టీరియా ఉంది మెయిన్గా, దీని పేరే మోగుతుంది ఎక్కడ, మన పూణేలో. కాంపైలో బ్యాక్టర్ జెజునై అంటే కలుషితమైనటువంటి నీరు కానీ సరిగ్గా ఉడికించకుండా తీసుకున్నటువంటి భోజనం, పౌల్ట్రీ వీటి ద్వారా కానీ ఈ ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాధి పైబడిన తర్వాత ఒక వారం 2 రోజులు బాగుండంటే ఏమిటి, పొట్టలో నొప్పండి, నీరు విరోచనాలు, ఈ ఇబ్బందులు వచ్చి అప్పుడు మర్చిపోతారు. ఆ తర్వాత ఈ వ్యాధి మొదలవుతుంది. అక్కడ ప్రాబ్లం. అంటే ఆ వ్యాధి వచ్చిన మరుసటి రోజు నుంచి రావటం లేదండి, నరాల మీద కొంచెం మెల్లగా, కొంచెం నెమ్మది. అంటే ఏమిటి, ఆ యాంటీబాడీస్ డెవలప్ అవ్వడానికి నరాల మీద దాని పనితనం దాన్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చే సమయం గ్యాప్ ఇది. ఓకే, ఒక విధంగా చెప్పుకుంటే అది జనరల్గా బాక్టీరియల్ వ్యాధుల్లో లేకపోతే వైరస్ వ్యాధులు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. నిజానికి ఇది ఇంక్యుబేషన్ పీరియడ్ కాదు, కానీ ఆ వ్యాధి వచ్చి తగ్గిపోయిన తర్వాత దాని ఇబ్బంది వస్తుంది. ఓకే, కొన్ని బ్యాక్టీరియా కూడా ఏదో ఇది సైటోమెగాలో వైరస్ అని లేకపోతే ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఏవో కొన్ని వైరస్లు కూడా రావచ్చు. ఈ మధ్య కాలంలో కోవిడ్ ఈ మధ్యన మర్చిపోయా ఉంది లక్కీగా. కోవిడ్ టైంలో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కూడా కొంతమందిలో గిలెన్ బారే సిండ్రోమ్ వ్యాధి వచ్చిందని అనుకున్నారు. చాలా తక్కువ శాతం. మొత్తం మీద ఏంటంటే డీమైలినేషన్, దీనికి ఇంకొక పేరు ఏమిటంటే అప్పుడు అకస్మాత్తుగా వచ్చేది సడన్ గా ఇమ్యునోలాజికల్ ఏదైతే ఉందో ఈ రోగ పద్ధతి, డీమైలినేటింగ్ ఏదైతే నరాలపై ఉండేటువంటి ఆ పొర డ్యామేజ్ అవడం వల్ల వచ్చేటువంటి ఒక నరం కాదు కొన్ని నరాల మీద ఇబ్బంది జరిగేటువంటి వ్యాధి అని ఏఐడిపి అని కొత్త పేరు. మేజర్గా ఈ ట్రంక్ కింది భాగం అని కూడా కాదు. 95% ఎలా మొదలవుతుందండి, కాళ్ళలో మొదలవుతుంది. ఒక కాళ్ళు, తర్వాత 2వ కాళ్ళు, తర్వాత చేతుల్లో పైకి వస్తుంది. ఒక 5% చేతుల్లో మొదలై కాల్లో కూడా అలా వస్తుంది. అసలు మామూలుగా మేము చదువుకున్నప్పుడు ఏంటంటే దీని పేరు అసెండింగ్, అంటే పైకి 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 ఎగబాకేది. కాలు, చేతులు, ముఖము, గాలి తీసుకునే కండరాలు, మింగడంలో ఇబ్బంది ఉండే కండరాలు, ఇట్లా పైకి వెళ్తుంది. ఇంకా అందరూ గమనించాల్సింది ఏమిటంటే మెదడు మీద దీని ప్రభావం లేదండి. ప్రతి వ్యాధికి కొన్ని లక్షణాలు ఉంటాయి నిర్దిష్టమైనవి. ఇంతవరకు కూడా ఈ వ్యాధి వల్ల స్పృహ కోల్పోవడం అలాంటివి ఏమి లేవు. సరే ఏదైనా కాంప్లికేషన్ వచ్చిన తర్వాత ఏదైనా మరణాలు ఏవైతే పూణేలోనూ దగ్గర కొన్ని మరణాలు జరిగాయి, అలాగే అస్సాంలో కూడా 3-4 మరణాలు జరిగాయని చెప్పారు. ఇక్కడ హైదరాబాద్ పేషెంట్ అయితే ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారు. దాని తర్వాత మనకి ఇంకా సమాచారం లేటెస్ట్గా ఎంత బాగా, ఎందుకంటే వచ్చేసరికి పూర్తిగా కాలు చేతులు అచేతనం అయిపోయి పనిచేయని పరిస్థితిలో ఉంది. సో కాబట్టి మనం దానికోసం వెయిట్ చేయాలి. ఒక సంతోషకరమైన వార్త ఏమిటంటే పూణేలో పేషెంట్ల తాలూకా రికవరీ కేసులు ఒక పక్క నుంచి పెరుగుతూ ఉన్నా కూడా
రికవరీ వాళ్ళ సంఖ్య పెరిగిందట. అంటే ఒకప్పుడు 30 మంది వెంటిలేటర్ మీద ఉంటే ఇప్పుడు 18 మంది తగ్గిపోయారట. ఓకే, ఇది ఒక సంతోషం. ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత ఈ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండి. ఒక స్టేజ్ తర్వాత అదే అయిపోతుంది, 2 వారాలు దాన్ని ఇబ్బంది పెడుతుంది, తర్వాత అయిపోతుంది. ఆ స్టేజ్ వరకు కొత్త కాంప్లికేషన్ రాకూడదు. వెంటిలేటర్ మీద పెట్టాలని అవసరం పడిందంటే వెంటిలేటర్ పెట్టినా కూడా కాంప్లికేషన్ కొత్తవి ఏమి రాకూడదు అని మనం కోరుకోవాలి. సార్, దీన్ని గుర్తించడానికి టెస్ట్లు ఏమైనా ఉంటాయా పర్టికులర్గా? అన్నిటికంటే బెస్ట్ టెస్ట్ మ్యాన్ స్కాన్. మ్యాన్ స్కాన్ అంటే మనమే డాక్టరు ఈ లక్షణాలు ఈ మధ్యన ఎక్కడో దగ్గు జలుబు లాగా ఏదో ఒక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదు పొట్టలో ఇందాక మనం చెప్పుకున్న నీళ్ళు వరి వచ్చినాళ్ళు పొట్ట నొప్పి వచ్చింది, ఏదో కలుషిత వాటర్ తీసుకున్నాడు, ఏదో పల్లె ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో సరిగినట్టు ప్రొటెక్టెడ్ వాటర్ లేని దగ్గర నుంచి తీసుకున్నాడు అంటే మన డౌట్ అయితే అదే. డౌట్తో మనం చేయాల్సింది ఏమిటి? ముఖ్యంగా 2 పరీక్షలు. ఒకటి వెనులో నుంచి నీరు తీసి సిఎస్ఎఫ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ పరీక్ష. దీంట్లో ఏం తేలుతుందంటే ప్రోటీను, షుగరు, సెల్ కౌంట్ అని 3 చేస్తాం పరీక్షలు. ఈ వ్యాధిలో ఈ ప్రోటీన్ చాలా ఎక్కువ పెరుగుతుంది, షుగర్ మారదు. ఇప్పుడు కొన్ని టీబీ మెనింజైటిస్ ఉందనుకోండి, లేదా మెనింజైటిస్ మామూలుగా బయోజెనిక్ మెనింజైటిస్ ఉంది అంటే బ్రెయిన్లో చీము పట్టడం, టీబీ లాగడది. వాటిలో ప్రోటీన్ పెరగడం కాదు, షుగర్ కూడా మారుతూ ఉంటుంది. సరిగదా సెల్ కౌంట్ ఏదైతే కణాల సంఖ్య ఏదైతే నార్మల్గా సిఎస్ఎఫ్లో ఉండాల్సింది 3 నుంచి 4. ఈ సిఎస్ఎఫ్ ఈ టీబీ వాటిలో అయితే చాలా పెరుగుతూ ఉంటాయి. గిల్లెన్ బారీ సిండ్రోమ్లో ప్రోటీన్ అయితే పెరుగుతుంది, సెల్ కౌంట్ మారట్లేదు. సో దీనికి ఒక పేరు కూడా ఉంది, ఆల్బుమినో సైటలాజికల్ డిసోసియేషన్. అంటే ఆల్బుమిన్ అంటే ప్రోటీన్ పెరిగింది, సెల్ కౌంట్ అలాగే ఉంది సుమా అని చెప్పేటువంటి ఒక మాట. టెస్ట్. రెండో టెస్ట్ ఏమిటంటే నర్వ్ కండక్షన్ స్టడీస్. అంటే ఏమిటి? నరాలకి ఏదైతే పెరిఫరల్ నరాలు ఏవైతే ఉన్నాయో దానికి నరాల పైన ఉండే పొర డ్యామేజ్ అయింది కాబట్టి దానికోసం చేసేటువంటి ఒక సింపుల్ పరీక్ష. ఈ ప్రతి మెడికల్ కాలేజ్ కానీ ప్రతి హాస్పిటల్ ఈ సౌకర్యం లభ్యంగా ఉంది, సిఎస్ఎఫ్ సౌకర్యం కూడా లభ్యంగా ఉంది. ఇది పెద్ద కాంప్లికేటెడ్, చాలా రేర్ పరిస్థితుల్లో ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం కూడా వెన్నుపాముకు అవసరం పడుతుంది, కానీ చాలా తక్కువ శాతం. ఈ నిర్ధారణ కోసం డైరెక్ట్గా ఈ ఎంఆర్ఐ అవసరం అయితే లేదు. ఈ టెస్టింగ్ ఇంకా ముఖ్యంగా ఏమిటంటే ఈ మధ్య నిన్నటి సమాచారం ఏంటంటే దగ్గర 15 వాటర్ ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో సప్లై చేస్తుందో వాటర్, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్. పూణే వాళ్ళు ఏదైతే కాంపైలో బ్యాక్టో జజునై అని ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ICMR వాళ్ళు చెప్పారు. దాన్ని బట్టి ఇక్కడ వాటర్ ఎక్కడ హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే వస్తున్న వాటర్ సప్లై కానీ వాళ్ళు వాటర్ శాంపుల్స్ తీసుకెళ్లి టెస్టులు చేశారు. తెలిసింది ఏమిటంటే తేలింది ఈ 15 ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సప్లైలో కలుషితమైనటువంటి నీరు. ప్రైవేట్ ట్యాంకర్స్ కాబట్టి ప్రభుత్వం వారికి ఏమాత్రం దాని మీద అజమాయిషీ ఉండదు, వాళ్ళు ఎక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చినారో మాకు తెలియదు. ఇంకొక బాధాకర విషయం ఏంటంటే ఇప్పుడు పూణే కార్పొరేషన్ వాళ్ళు ఈ ట్యాంకర్స్ వాళ్ళందరూ ఒక మీటింగ్ పిలిచారట, సగం మంది వెళ్ళలేదు. అది మరి బాధాకరమైన విషయం, ఎందుకంటే బాధ్యత అన్నది అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈసారి పూణేలో వచ్చిన అవుట్ బ్రేక్ మాత్రం ఒక స్టేజ్లో అనుకున్నారు ఏమన్నా నోరో వైరస్ అని. మామూలుగా బయట చూసి దాంట్లో ఈ నోరో వైరస్ తాలూకు పాత్ర చాలా ఉందండి, కానీ పూణేకు సంబంధించినంత వరకు ఎక్కువ శాతం ఈ కాంపైలో బ్యాక్టో జజునై అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చిందని వాళ్ళు తేల్చారు. ఇంకొక నిమ్హాన్స్ అంటే ఏమిటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్స్ అని బెంగళూరులో ఉంటుంది, అక్కడ నుంచి ఒక మంచి స్టడీ వచ్చిందండి. ఏమిటంటే దగ్గర 79 మందిలో ఏదో ఒక ఇన్ఫెక్షన్ మనం చెప్పుకున్న పట్టలో నొప్పి కానీ గ్యాస్ట్రోఎంటరిటిస్ అంటాం అది కానీ, లేకపోతే ఈ లంగ్ కాకుండా గొంతు నొప్పి, ఊపిరి తీసుకోవడం, లేకపోతే జలుబు దగ్గు ఇలాంటి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రావడం కానీ దాని వలన వస్తుంది గిలెన్ బారీ సిండ్రోమ్. వారి స్టాటిస్టిక్స్ ప్రకారం 36% కాంపైలో బ్యాక్టో జజునై. అన్నిటికంటే ముఖ్యమైనది ఇది, చాలా ముఖ్యమైన పాయింట్, ఏదైతే మనం అస్సాంలో వచ్చిన దానికో లేకపోతే బెంగాల్ దానికో లేకపోతే హైదరాబాద్ దానికో ఇది ఆలోచించాల్సి ఉంటుంది. ఏమిటది? 63%లో ఒకదానికంటే ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక్క కంపెనీలో బ్యాక్టీరియా జజునై మనం నిందించాల్సిన అవసరం లేదు. ఈ కోలైన ఒక బ్యాక్టీరియా బయటపడింది, నోరో వైరస్ అని, ఇంకా మిగతా వైరస్ ఇందాక మనం చెప్పుకున్నాం. ఇలాంటివి ఏదన్నా కూడా జరిగిందా అని మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఏమైతే ట్రీట్మెంట్ అంటే మాత్రం ఈ ఇబ్బంది పెరుగుతూ ఉన్నప్పుడు గాలి తీసుకోవడం ఇబ్బంది ఉన్నట్టయితే వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది, అది చాలా ప్రమాదకరమైంది, చేయకపోతే ప్రాణానికి ప్రమాదం ఉంటుంది.
రెండోది ఏమిటంటే మందుల రూపంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఓకే. ఒకటి IgIV అంటే ఇమ్యునోగ్లోబులిన్ ఇంట్రావీనస్, అది చాలా మంచి పద్ధతి, స్టాండర్డ్ ట్రీట్మెంట్. 0.4 గ్రాములు 1 కిలో బాడీ వెయిట్ అంటే వ్యక్తిని తాలూకా వెయిట్ని బట్టి ఇస్తారు. అది 5 రోజులు ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా రెండోసారి దీన్ని ఇవ్వాల్సినంత అవసరం ఉండదని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. రెండోసారి ఇచ్చినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు అని. అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది సార్, దగ్గర $1 లక్ష వరకు అవ్వచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉందా సార్? గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు. మహారాష్ట్రకు సంబంధించి అంటే మన హైదరాబాద్లో ఏమిటైనా కార్పొరేట్ వ్యవస్థలో పేషెంట్ అడ్మిట్ అయి ఉన్నారు కాబట్టి నాకు తెలియదు. బెంగాల్ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలియదు. కానీ మహారాష్ట్ర పూణే ఆ ప్రాంతాల్లో వచ్చిన వారికి మాత్రం మహారాష్ట్ర గవర్నమెంట్ వారు ప్రతిదీ కూడా ఫ్రీగా వైద్యం చేయమని అందరికీ కూడా తాకీదు ఇచ్చారు. కాబట్టి అది మనం ఒక సంతోషకరమైన వార్త ఏమైనా అంటే కష్టరాడు సంతోషం కాదు, కానీ ఖర్చు అనేది లేకుండా కొంత సహాయం జరుగుతుందని. రెండోది అయితే మనం ఇందాక అనుకున్నాం. ఇంకొకటి ఉంది ఏమిటి, ప్లాస్మా ఫెరిసిస్ అని. ఇది కొంచెం కొన్ని ప్రాంతాలు కొన్ని చోట్లలోనే దొరుకుతున్న సౌకర్యం. అంటే ఏమిటి, ఈ రక్తంలో 2 రకాలు ఉంటాయి, కణాలు ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది. ఈ ప్లాస్మాను శుద్ధి చేసేటువంటి ఒక పద్ధతి. ఏవైతే యాంటీబాడీస్ మనం చెప్పాం కదా రక్తంలో తేలుతూ ఉంటాయి, ఆ యాంటీబాడీస్ని మనం ఫిల్టర్ చేసేస్తే టెక్నికల్గా బాగుంది కదా. వాళ్ళే ఇప్పుడు ఈ IgIV ఏం చేస్తుందంటే దాంతో వెళ్ళి యుద్ధం చేసి వాడిని అణచివేసేస్తుంది, న్యూట్రలైజ్ చేసేస్తుంది. ఇదైతే దాన్ని ఏరిపారేస్తుంది, అసలు ఫిల్టర్ చేసేస్తుంది. ప్లాస్మా ఫెరిసిస్ అంటే రక్తాన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ. దానిలో యాంటీబాడీస్ తగ్గిపోతాయి, ఇబ్బంది తగ్గిపోతుంది. చేయాల్సిందల్లా ఏమిటంటే దగ్గర ఒక 5 నుంచి 7 రోజులు వారంలో చేయాల్సి ఉంటుంది. 5 రోజులు ఒక 5-6 సార్లు రిపీట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆ సౌకర్యాలు ఉండాలి. బ్లడ్ బ్యాంకు, ఈ ప్లాస్మా ఫెరిస్ ఉండేటువంటి సాధనాలు ఉండే చోటు కావాల్సి ఉంటుంది. సో రెండింటిలో చూసుకుంటే నా ప్రకారం కూడా ఈజీగా లభ్యమయ్యేది, తొందరగా ఇవ్వగలిగేది ఏంటంటే ఈ ఇంజెక్షన్ IgIV మంచిది అని. దాని ఫలితాలు కూడా చాలా బాగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది సంతోషకరమైన మాట ఏమిటంటే కష్టం రావడం ఎవరికి సంతోషం కాకపోయినా 90 నుంచి 95% బాగా రికవర్ అవుతున్నారు. ఇబ్బంది అన్నది, ప్రాణానికి రిస్క్ అన్నది ప్రపంచం అంతటా కూడా దగ్గర 4.5%. ఇక్కడ కూడా అదే జరిగింది. మాటకు 158 కేసులు వచ్చాయి. ఇంకొక మాట ఏమిటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా ఇప్పుడు రంగంలో దిగారు నిన్నటి నుంచి. ఎందుకంటే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నా కూడా సంఖ్యాపరంగా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, ఇంకేదైనా ఇబ్బంది కాదు కదా అని నిర్ధారించిన సమయం వచ్చిందని వారు ICMR, NIV వాళ్ళతో కలిపి ఒక సంఘీభాగంగా దానికి ఒక పరిశోధన మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక పక్క నుంచి కేసులు పెరుగుతున్నాయి, రెండో పక్క నుంచి రికవరీ బాగా అయింది, సంఖ్య 158 చేరిపోయింది. అందుకని WHO వాళ్ళు దాని మీద స్టడీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి గత 5 రోజుల్లో ఒక్క కేసు కూడా పెరగలేదు. ఇది చాలా అంటే ఏది అలా ఆ మధ్య ఒకలాగా వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్లో వచ్చింది కాబట్టి మనకి ఇంకా అందరికీ GBS అంటే GBS భయం పట్టుకుంది. కానీ ఇంతకుముందు కూడా ప్రతి హాస్పిటల్ కార్పొరేట్లో 1 కేసులు 2 కేసులు వచ్చిన రోజులు ఉన్నాయి. అస్సాము, బెంగాల్ మీద కూడా దృష్టి పెట్టాల్సి. అస్సాం కంటే బెంగాల్ కేసులు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా స్టడీ చేయాలి. అందులో అక్కడ వచ్చినటువంటి చిన్నపిల్లల మీద దాని ప్రభావం రావడం మరణాలు జరుగుతున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇది అది శాంపుల్స్ చూసి WHO అది కూడా చేస్తారని అనుకుంటున్నాను. రెండు ఒకే కారణాల వల్ల, అంటువ్యాధి కాదు, మహమ్మారి అది కాదు, ఏదో కోవిడ్ లాగా కాదు, కేసులు అయితే వస్తున్నాయి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే భారతదేశంలో 4 రాష్ట్రాలకు వ్యాప్తి చెందింది కదండి. అని దీనికి దానికి ఇంత ఎక్కడ అస్సాం ఉంది, నార్త్ ఈస్ట్ లో ఉంది. బెంగాల్, అస్సాం అయితే పొరుగు రాష్ట్రాలు. ఇక్కడ మరి ఎక్కడో ఉంది వెస్టర్న్ పార్ట్ లో, ఏది మహారాష్ట్ర. దానికంటే హైదరాబాద్ ఎక్కడండి. అంటే దీనికి దానికి ఒకే దాన్ని అప్లై చేయడం కోవిడ్ మాదిరి లాజిక్ లేదు. అందుకని దీనికోసం కొంచెం ఇంకా స్టడీ. ఇంకొక వ్యక్తి ఒక సైంటిస్ట్ చాలా మంచి మాట చెప్పాడు. ఇన్నాళ్ళ వరకు ఇదే ఇమ్యూనో వ్యవస్థను మనం తీసి పడేస్తున్నాం. ఇన్ని కేసులు వచ్చి ఇన్ని అవుట్ బ్రేక్లు వస్తున్నాయంటేనే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీని తాలూకు ఎపిడమియాలజీ అని ఉంటుంది అది వైద్య భాషలో. అంటే దాని ఉనికి అసలు ఉందా లేదా, ఉంటే ఎప్పుడు వస్తున్నాయి, ఎన్ని కేసులు ఏ సీజన్లో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని ఆ దృష్టిలో ఆలోచించాల్సినటువంటి, ఊరికి అది ఇమ్యూనోలాజికల్ ఏదైతే ఉందో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని తీసిపడేయకుండా ఇంకా దాని గురించి విశ్లేషణ చేయాల్సినటువంటి సమయం ఆసన్నం అయింది. ఎందుకంటే ఈసారి వచ్చింది పూణేలో లాస్ట్ది కాదు, ఇది ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాదు. ఇంకోసారి అవుట్ బ్రేక్ రావచ్చు. వచ్చే ముందు ఇప్పుడు ఎవరో ఇంకొక సీనియర్ వైరాలజిస్ట్ ఏం చెప్పారంటే ఆయన 4 రోజులు అసలు కట్టడి చేయాల్సిందే అన్నాడు ఆయన.
సరే వారి అభిప్రాయం వారికి మనం గౌరవిస్తాం. సాధ్యమవుతుందా సార్ అది? సాధ్యం అంటే కష్టమేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. పోనీ దానికి ఏంటంటే వారి మాట తీసి త్రోసిరాజాన్ని కాకుండా ముందు రాబోయే ఎటువంటి అవుట్ బ్రేక్ రాకూడదని కోరుకుందాం. వస్తే మాత్రం ఈ దిశలో ఆలోచించాల్సింది. అంటే ఏమిటి, రాగానే నోటిఫికేషన్ ఇంగ్లీష్లో అంటే ఏంటి, ఫస్ట్ ఏదైతే ఒక ప్రాంతంలో వచ్చింది అక్కడ ఉన్న ఈ హెల్త్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేశారు. హెల్త్ అఫీషియల్ వాళ్ళు దానికి ఇంకా నోటీస్ తీసుకున్న యాక్షన్లు దిగాలి. అక్కడ వాటర్ శాంపుల్ తీసుకోవాలి. అక్కడ ఉండేటువంటి ప్రాంతాలందరికీ హెచ్చరిక ఇవ్వండి, మీ వాటర్ అంతా కలుషితమైంది, క్లోరినేషన్ చేయాలి, నీళ్ళు వేడి చేసి బాగా తీసుకోండి, చల్లటి నీళ్ళు తాకండి, భోజనాలు బయట పెట్టిన తాకండి, చేతులు భోజనం చేసే ముందు కడుక్కొని తీసుకోండి, భోజనం చేయండి, ఇలాంటి ముందు జాగ్రత్తలు చెప్పాలి. ఇచ్చేటువంటి వాటర్ కలుషితమైన వాటర్లో కూడా మామూలు క్లోరినేషన్ కాకుండా హైపర్ క్లోరినేషన్, డబుల్ క్లోరినేషన్ చేసి చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అయితే వారు చెప్పింది కాంపైలోబాక్టర్ జెజినీ కోసం. నెక్స్ట్ ఒకవేళ కానీ అవుట్ బ్రేక్ వస్తే ఇలాంటివన్నీ చేయాల్సింది అన్నది చాలా వరకు జరుగుతుంది. ఇప్పుడు జరగాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఒక టెస్ట్కి పంపించారు, ఆ రిపోర్ట్ రావాలి కదండి. 48 గంటల్లో సాధ్యాలు మనం ఆలోచించే విషయం కాదు. కానీ ఇది ముందు రాబోయి ఒకవేళ వస్తే అవుట్ బ్రేక్లకి ఇది ఒక మార్గదర్శకంగా మాత్రం పనికొస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. సరే, దానికి పూణే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము మొదటి రోజు నుంచి దీనిలో పడ్డాము, ఇంత లోపల వ్యాప్తి చెందింది ఇది, దానికి మందులు మా ప్రయత్నం శతవిధాలని ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం సహజం. సో దానికి ఒకటేమిటంటే, డెఫినెట్గా ఇక ముందు ఇలాంటి రాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఏదైతే బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవి, కనీస సౌకర్యాలు, భోజనం ఎలాగైతే మాట్లాడితే సరైన వాటర్ ఇవ్వాలి, దాని మీద దృష్టి పెట్టాలి. మిగతా స్కీములు వాటిని ఒక పక్కన పెట్టినట్టయితే ప్రతి ఇంటికి ఏదైతే ట్యాప్ వాటర్ చేరేటువంటి ఏదైతే ఒక స్కీమ్ వాళ్ళు పెట్టారో అందరికి అందేటట్టుగా గ్రామాల్లో కూడా అందేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది అని నా అభిప్రాయం. ఒకవేళ ఈ గిలియన్ బ్యారే సిండ్రోమ్ని మిస్ అయ్యే అవకాశం ఉందా సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఒక ఊళ్ళల్లో ఉన్న చోటికి వస్తారు ఒక పేషెంట్, వాళ్ళు ఏమైనా ఇది జీబీ సిండ్రోమ్ అని గుర్తించడంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా? అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మిస్ అయ్యడం దానికన్నా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక సస్పెషన్ రావాలి. అంటే ఏమిటి, నాకు చెప్పుకున్నాం, పొట్టలో నొప్పి వచ్చింది, లూజ్ మోషన్స్, వాళ్ళు ఫస్ట్ వెళ్ళేది ప్రైమరీ హెల్త్ సెంటర్కే కదా వెళ్తారు. రైట్, దగ్గు జలుబు వచ్చింది, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, దానికి ఏవో మందులు రాశారు. అది జరిగిపోయి తర్వాత వచ్చినప్పుడు ఒక వారంలో 10 రోజులు కానీ ఏదో కాలు నడవడం కష్టం అవుతుంది అన్న స్టేజ్లో ఈ వెనక హిస్టరీని పాస్ట్ హిస్టరీ అంటాం అడగాల్సిన అవసరం అంతానే ఉంది. ఈ మధ్య కాలంలో మీకు ఏమైనా పొట్టలో నొప్పి వచ్చిందా? వచ్చింది. జలుబు దగ్గు వచ్చిందా? వచ్చింది. అంటే మాత్రం సస్పెషన్ అయితే మాత్రం చివరికి అది కాకూడదని మనం దేవుని కోరుకుందాం. జీబీఎస్ కాకూడదని రూల్ అవుట్, సస్పెషన్ అన్నది అన్నిటికంటే ముఖ్యమైనది. అంటే చేయాల్సింది ఏమిటంటే దగ్గరలో ఉండే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, ఏదైనా మెడికల్ కాలేజ్ ఉండే సౌకర్యాలు ఉండే దగ్గర కానీ, న్యూరో సర్జన్ ఉండే సౌకర్యాల ప్రాంతంలో కానీ, సరే కార్పొరేట్ అన్నది ఎవరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. పంపించాల్సింది ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్. ఇప్పుడు ప్రతి పేషెంట్ గ్రామాల నుంచి టెర్షియరీ కేర్కి రాలేరు కదండి. సో ఫస్ట్ స్టెప్ ప్రైమరీ హెల్త్ సెంటర్. కాబట్టి ఈ 2 లక్షణాలు ఉండేటట్టయితే కావచ్చునేమో, ముఖ్యంగా ఈ నెలల్లో వస్తుందండి. ఈ వింటర్లోనే ఎక్కువ శాతం ప్రబలి ఉంటుంది. ముఖ్యంగా వింటర్లో ఈ లక్షణాలు వచ్చి కాళ్ళలో వీక్నెస్ వచ్చింది అంటే ఒక అనుమానం అయితే నుంచి స్ట్రాంగ్ సస్పెషన్ ఉండాలి. డాక్టర్లను పంపించి దగ్గర ఉండేటువంటి ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఉండేటువంటి ప్లేసెస్ పంపించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం.